Hi, hello, welcome back to my channel Neeru's Kitchen Lab. డిసెంబర్ అంటేనే పండగల సీజన్ అండి. డిసెంబర్ నుంచి మనకు అన్ని క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ ఇయర్ స్పెషల్గా ఏం చేసుకుందామని ప్రతి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీ, టేస్టీ అండ్ క్రంచీ ఐటమ్. చూడండి ఎంత మంచిగా క్రంచీగా ఉందో. ఇది హాట్. ఇవి చూడండి, మీకోసం ఈ హాట్ని నేను ఒక 1 వీక్ తర్వాత కూడా అలా క్రష్ చేసి చూశాను, ఎంత క్రిస్పీగా ఉందో. ఈ ఐటెం మనకి కొత్త ఏం కాదు. దీన్ని పనసతొనలు అని అంటారు. పనసతొనలు స్వీట్, హాట్ 2 వెరైటీస్ నేను చేశాను. ఇంకా మీకు హాట్ కోసం వేరే షేప్ మార్చుకుందాం అంటే మార్చుకోవచ్చు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా షేప్ చూసుకోవాలి. మొదటగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ వస్తే బెల్ అండ్ ఆల్ అనే బటన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తుంది. మొదటగా మనం స్వీట్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందు 1 కప్పు మైదా తీసుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం వేయండి, ఇది స్వీట్ కాబట్టి. అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇది అంతా బాగా పిండిలో కలిసేలాగా పొడి పిండినే చేతితో పొడి పొడిగా అలా చేయండి. అది చేసిన దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దగా డౌ లాగా చేసేసుకోండి. అంటే ఒక చపాతీ పిండిలా కలిపేసుకోండి. ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అంటే వాటర్ తక్కువ వేసి కలుపుకోవాలి. పిండిని మంచిగా మ్యాష్ చేస్తూ చక్కగా అలా కలిపేసుకొని ఒక క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి. క్లాత్ కప్పేసి ఇప్పుడు మనం హాట్ కావాల్సిన పిండి కూడా కలుపుకుందాం. ఇది క్వాంటిటీ మీ ఇష్టం. ఒక 1.5 కప్ వేసాను ఇక్కడ నేను. ఇందులో కసూరి మేతి 1 స్పూన్ తీసుకోండి. కసూరి మేతిని అలా పొడిగా చేసి వేయండి. అండ్ ఇందులో కొంచెం హాట్ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. స్వీట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ మీకు టేస్ట్కి అనుసారంగా వేసుకోండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఇది కూడా అలాగే పిండిలో మొత్తంగా కలిసేలా పొడిగా కలుపుకోండి. ముందు అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తూ ఇది కూడా సేమ్ స్వీట్కి ఎలా కలుపుకున్నాం హాట్కి కూడా అలాగే కొంచెం గట్టిగా కలుపుకోండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, కొద్దిగా పోస్తే ఎక్కువ పోసేస్తే ఒక్కసారి బాగుండదు. అందుకే డౌ లాగా చేసుకుందాం అన్నది. చక్కగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. ఇది కూడా క్లాత్ వేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం స్వీట్కి కలుపుకున్న పిండి తీసుకుని ఒకసారి అలా కొంచెం మళ్ళీ నొక్కి పెట్టి కలిపి అలా రొట్టెల పీట మీద వేసి అలా చేసి దాన్ని అలా చాక్తో కట్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు ఈక్వల్ పార్ట్స్లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒక్కొక్కటి చుట్టుకోవడం కష్టం కదా. ఇలా ఈక్వల్ పార్ట్స్గా పిండిని అంతటిని చేసేసుకుని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్దని తీసి ఒక్కొక్క పార్ట్ని చూసారా ఎంత చక్కగా అయిపోయినాయి. వీటిని ఇంకా మనం మళ్ళీ రౌండ్గా చుట్టుకుని చక్కగా పొడి పిండి వేసేసి ఆ రొట్టెల కర్రతో పల్చగా చేయండి. చపాతీ లాంటిది పల్చగా చేయాలన్నమాట. మీకు రౌండ్గా చపాతీ రావాలి అంటే చేసేవచ్చు. ఇది రౌండ్ రాకపోయినా పర్వాలేదు, అయినా మంచిగా రౌండ్గా రావాలి అంటే ఏదన్నా అలాంటి టిఫిన్ బాక్స్ కానీ ప్లేట్ లాంటిది కానీ అలా పెట్టి చక్కగా దాని మీద నొక్కితే రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రా పిండిని అంతటిని అలా నెమ్మదిగా తీసేసి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మధ్యలో అలా ఒక లైన్ లాగా కట్ చేయండి. అంటే చివర్లు కట్ అవ్వకూడదు, చివర్లు జాయింట్ ఉండాలి.
మధ్యలోనే ఒక లైన్ అలా కట్ చేసేసి దాన్ని అలా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ పక్క ఆ పక్కన ఫోల్డ్ చేసి అంటుకుపోతే అలా నేను చాక్తో అలా తీసాను, అలా తీసుకోండి. ఈ చివర ఆ చివర నొక్కితే ఇవి పనసతొనలు అంటారు. స్వీట్ వాటిని పనసతొనలు అంటారు అన్నమాట. పనసతొనల షేప్లో వచ్చినట్టు. చిన్నప్పుడు ఈ పనసతొనల్ని చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం. క్రిస్పీగా ఎన్ని రోజులన్నా మినిమం ఒక 10 days అన్నా ఉంటాయండి ఇవి. కాకపోతే 10 days ఉంచరు ఇంట్లో. ఆ టేస్ట్ చూసి అంత మంచి టేస్ట్, నెయ్యి అది కూడా వేసాం కదా, క్రిస్పీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అండ్ ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఫటాఫట్ మనీ 2-3 daysలోనే చేసినవన్నీ అవగొట్టేస్తాం అన్నమాట. ఈరోజు నేను చేసింది కూడా అంతే. ఇంట్లో ఒక 1/2 hourలో అన్నీ అవగొట్టేశారు. ఓకే, మిగిలిన పిండిని కూడా ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని పనసతొనలాగా రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చివర్లు నొక్కేటప్పుడు మటుకు ఆ 2 చివర్లు నొక్కి దాన్ని మళ్ళీ పల్చగా చేయండి. అక్కడ లావుగా ఉంచేసారంటే ఫ్రై చేసిన తర్వాత ఆ మొత్తం పనసతొన అంతా క్రిస్పీగా ఉంటుంది, ఆ చివర్లేంచి మెత్తగా ఉండిపోతాయి. అందుకే మంచిగా పలుచగా చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 200 grams షుగర్ వేయండి. అందులో 100 ml వాటర్, అంటే ఒక వంతు షుగర్కి 1/2 వంతు నీళ్ళు అనమాట. వేసి స్టవ్ మీద పెట్టి అలా షుగర్ అంతా కరిగిపోయే వరకు ఒక్క పొంగు వస్తే చాలు, అంతకన్నా ఎక్కువగా పాకం చేయవసరం లేదు. అలా తిప్పండి. తిప్పితే కొంచెం స్టిక్కీగా అయిపోతే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పాకంలో పెట్టేశారంటే అవి పొడి లాగుతూ షుగరు తెల్లగా కనిపిస్తుంది. అలా కనిపించకూడదు మనకి. జస్ట్ ఆ షుగర్ అంతా కరిగిపోయి ఒక పొంగులా వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. అందులో మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆ ఆయిల్ మీరు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రిఫైండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ నేను ప్లేట్లో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో ఆయిల్ బాగా వేడెక్కిపోకూడదు. బాగా వేడెక్కిందంటే ఒకేసారి వేయగానే నల్లగా అయిపోతాయి. అలా కాకుండా జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా ఒక్కొక్కటి అందులోకి విడవండి. ఆయిల్లోకి ఒక్కొక్క పనసతొనని వదిలేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పండి. ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే ఇది పల్చగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగానే వేగుతాయి. అంటే మీరు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే అది నల్లగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఆ గోల్డెన్ బ్రౌన్, చూసారా, గోల్డెన్ బ్రౌన్ అంతే చాలు. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదు. అంత ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి నెమ్మదిగా ఆయిల్ అంతా వాడ్చేసి ఇప్పుడు అవి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆయిల్ నుంచి పాకంలోకి వేయాలన్నమాట. షుగర్ సిరప్ ఉంది కదా, అందులో ఒక్కసారి డిప్ చేసి తీసేసుకోండి. గిన్నెలోకి వేరే బౌల్లోకి తీసేసుకోండి. 2 వైపులా షుగర్ కోట్ అయ్యేలా చూసుకుని తీసేసేయండి. మళ్ళీ ఇది కూడా 2 సైడ్లు అలా ప్రతి తొనని డిప్ చేయడం తీసేయడం, డిప్ చేయడం తీసేయడం. అలాగా మీ క్వాంటిటీని బట్టి షుగర్ కూడా మీరు ఎన్ని ఎక్కువ చేస్తే ఎక్కువ షుగర్ వేసుకోండి, తక్కువ చేస్తే తక్కువ షుగర్. నేను చేసిన 1 cup మైదాకి 200 grams షుగర్ సరిపోతుంది. ఇంకా మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసేసుకొని చక్కగా తీసేసుకోండి. ఉన్న షుగర్లోనే డిప్ చేసి నెమ్మదిగా తీసుకొని పెట్టుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ యమ్మీ జ్యూసీ క్రిస్పీ పనసతొనలు రెడీ అయిపోయినాయి. ఇంకా ఇది టేస్ట్ చేయడమే మీ వంతు. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి. ఇప్పుడు హాట్ కోసం రెడీ చేసి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఆ పిండి ముద్దనంతా కలపండి.
కలిపేసి చిన్న చిన్నగా బాల్స్ లాగా చక్కగా చేసుకుని పెట్టుకొని ఇప్పుడు చపాతీలా పామండి. దీన్ని చపాతీ షేప్లోకి తీసుకుందండి. చపాతీ షేప్లోకి వచ్చిన తర్వాత దీన్ని మీ ఇష్టం, మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో, లేకపోతే నేను చేసిన విధంగా చేయండి. దీన్ని చపాతీని పామిన తర్వాత దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఆ హాఫ్ని ఇంకో హాఫ్ ఫోల్డ్ చేయండి, 4 ఫోల్డ్స్. లేకపోతే ఇగోండి, ఇది మళ్ళీ పనసతొనల షేప్. ఇది హాట్ పనసతొనలు, స్వీట్ పనసతొనలు అన్నమాట. ఇవి కూడా పనసతొనల షేప్లోనే చేసుకోవచ్చు. ఇలా కూడా బాగానే ఉంటుంది. అక్కడ చూసారా చివర్లు నేను ఎలా నొక్కుతున్నానో, ఆ నొక్కి పల్చగా చేయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని స్వీట్ ఫ్రై చేసిన ఆయిల్లోనే హాట్ కూడా ఫ్రై చేయండి. ముందు స్వీట్ ఎప్పుడు చేసినా ముందు అదే ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి అది ఆయిల్లో ఫ్రై చేయండి. ఇదిగోండి మడత పెట్టుకున్న షేప్వి అన్నీ ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా 2 వైపులా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోండి. ఇవైతే హాట్ కాబట్టి అలా తినేయచ్చు. ఏదో మిగిలిన పనసతొనల షేప్లో ఉన్నాయి కూడా నేను ఫ్రై చేసేస్తున్నా. అవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. అంతే, ఎంతో క్రిస్పీ టేస్టీ పనసతొనలు స్వీట్ అండ్ హాట్ 2 కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్